చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. పెళ్లి చేసుకోమంటే పాండు నా మాట వినడం లేదు. వాడు నా దారికొచ్చే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి. హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఇలా రోడ్ల మీద తిరగడం అవసరమా గురువా? మారమ్మ మాట తప్పింది. మాట తప్పడం అనే మాట మారెమ్మ నిఘంటువులోనే లేదురా. ఎక్కడో ఏదో జరిగిందేమిటో మనకు తెలియడం లేదు. ఏదో జరిగిందని వెర్రి చూపులు చూస్తూ నిలబడితే పుణ్యకాలం గడిచిపోతుంది గురువా. పూజారి కంటే ముందుగా కీర్తిరాయుడు వారసుల్ని వెతికి పట్టుకోవాలని మర్చిపోకు. అందుకే కదరా ఈ ప్రయత్నం. పూజారిని శాశ్వతంగా పైలోకాలకు పంపిస్తే మనకి పోటీ ఉండదనేగా మారెమ్మను వాడి మీద కూసుగొల్పింది. మారమ్మ గురించి మర్చిపో గురువా. మనసు పెట్టి ప్రయత్నం చేస్తే పూజారి నీకు పోటీ రాలేడు. పద, వెనక్కి వెళ్ళిపోదాం. అంతేనంటావా? అంతే గురువా. పద. వెళ్ళండి రా, వెళ్ళండి. మారెమ్మను నా మీద కుసుకలపగానే భయంతో బిగుసుకుపోతాననుకుంటున్నారేమో. నా తల్లి తలపెట్టిన పనిని పూర్తి చేయటానికి అవసరమైతే చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధంరా. నేను ఒంటరి వాణ్ణి కాదురా. ఆ తల్లి దయ వల్ల సరైన తోడు దొరికిన వాణ్ణి. చూడండి ఏం చేస్తాను చూడండి. తల్లి మధువని, అమ్మా మాలతి, ఒక్కసారి నాకు దర్శనమివ్వండి. వచ్చారా తల్లులారా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండని దలుచుకోలేదా పూజారి? అయ్యో, ఎంత మాట తల్లి. మాలతి మాటలు పట్టించుకోకు పూజారి. మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు. మీరు సొరకాయ బుర్రలో పెట్టించిన మారెమ్మ నా కళ్ళు కప్పి బుర్రతో సహా పారిపోయింది తల్లి. మేమిచ్చిన ఆకుపసర ఆ బుర్రకు పూసావా? పూశాను తల్లి. అయితే ఆ మాంత్రికుడికే కాదు,
మా దీర్ఘదృష్టికి కూడా కనిపించదు. ఎదురుగా వస్తే తప్ప ఎవరూ కనిపెట్టలేరు. ఈ మాట చెప్పడానికేనా మమ్మల్ని పిలిచింది? కాదు తల్లి, వాడు ఆ దుష్ట మాంత్రికుడు కీర్తిరాయుడు వారసుల కోసం వెతకటానికి నిశ్చయించుకుని పట్టణానికి వెళ్ళాడు. వాడి కంటపడితే నన్ను ఉన్న చోటనే భస్మం చేస్తాడు. కనిపించకుండా పోయిన బుర్రలోని మారమ్మ బయటికి వస్తే తను కూడా నన్ను చంపుకు తినటానికి చూస్తుంది. ఈ రెండు ప్రమాదాల మధ్య నా కర్తవ్యాన్ని సరిగా నిర్వహించగలనో లేదోనని భయంగా ఉంది తల్లి. ఏమిటి తల్లి ఆలోచిస్తున్నారు? నా మాటలు మీకు అర్థం కాలేదా? అర్థం కాక కాదు పూజారి, నీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపడుతున్నావు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. నాకు సాయంగా ఇంత దూరం వచ్చిన తల్లులు ఇంకా కొంచెం దూరం రావాలని నా కోరిక. కవిత్వం చెప్పకు పూజారి, కావాల్సిందేంటో సూటిగా అడుగు. సొరకాయ బుర్ర గురించి పట్టించుకోకుండా పట్టణంలోకి వెళ్లి నా తల్లి కోరిక నెరవేర్చే ప్రయత్నం నేను మొదలు పెడతాను. నాతో పాటు మీరు కూడా ఆ కీర్తిరాయుడు వారసుల్ని వెతకండి తల్లి. ఆ దుష్ట దుర్మార్గుల కంటే ముందే మనం వారిని కనిపెట్టాలి. ఏమో అనుకున్నాం గాని పూజారి మహా తెలివైనవాడు. భయం భయంగా చూస్తూనే మనల్ని మహా గట్టిగా తన పనిలో ఇరికించాడు. పోచెమ్మ పని ఇది, పూజారిది కాదు. పట్టణ ప్రవేశం మనకి మంచిది కాదు. వాతావరణ కాలుష్యం మనల్ని నిర్వీర్యం చేస్తుంది. మనకేదో జరుగుతుందని భయపడి చేతులు జోడించి ప్రార్థించిన పూజారి కోరికని కాదంటావా? అయితే ఆలస్యమెందుకు? నువ్వు తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టు, మేము పశ్చిమ దిశగా వస్తాం. అలాగే తల్లి. సొరకాయ బుర్ర కనిపిస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఈసారి దాన్ని నా మెడకు కట్టుకుంటాను. అలాగే. వస్తాను తల్లి. నువ్వు సామాన్య మానవుడవనుకున్నాన్రా. సాయంగా వనదేవతల్ని తీసుకెళ్తావా? ఈ బుర్రలో నుంచి బయటపడ్డ మరుక్షణం నిన్ను నమిలి మింగేస్తా. ఆపేవాడికి కాస్త చెప్పి ఆపొచ్చు కదా, సడన్ గా ఆపితే ఎలా? ముందు కూడా ముఖం పగిలేది. బుర్రకాయ అడ్డం వచ్చింది బై, పాపం చచ్చిపోతుందని ఆపినా. బుర్రకాయ చచ్చిపోతుందా? జరా అటు చూడు. అరే దొర్లుకుంటూ పోతుందే. ఓసిని పాండుబైతో తిట్లు తినిపించి నువ్వు దొర్లుకుంటా పోతే నేను ఊరుకుంటానా? ఆగవే, ఆగు ఆగు. యాడికి పోతావే? మూత తెరవరా, తెరిచి నన్ను బయటకు వదులు. మూత తెరు, మూత తెరు, తెరిచి నన్ను బయటకు వదులు. మూత తెరు, మూత తెరు. ఏం చూస్తున్నావు? ఏవో మాటలు వినిపిస్తున్నాయి బై. మూత తెరు అని వినిపిస్తుంది. బుర్ర మాట్లాడుంటుంది, ఒకసారి తెరిచి చూడు. అరే ఊరుకో పాండుబాయ్, ఈ బుర్రకాయ మాట్లాడమేంది? ఈ బుర్రకాయ మాట్లాడితే నా ఆటో టైరూపి మాట్లాడుతుంది. అబ్బా కాళ్ళు నొప్పులు. ఇంటికి పోదాం షరీఫ్ అంటున్నాయి. అరే ఇంటి నుంచి వచ్చి మస్తు సేపు అయింది, పోదాం పదా. ఇదంతా నువ్వు పెట్టిన సోదే. ఆ పిచ్చోడు కనిపించాడు నేను ఎందుకు చెప్పావు? అపూర్వమ్మ ఇంటి పోగానే ఫోన్ చేస్తుంది, మనకు కనిపించలేదంటే బాధపడుతుంది. అరే నాకు మాత్రం ఏమీ తెలుసు బై, మాట వచ్చింది కాబట్టి చెప్పిన. పద ఇంటికి పోయి అన్నం తిని సాయంత్రం వెతుకుదాం. చలో. సరే ఎక్కువ. మనం పొరపాటు చేశామనిపిస్తోందక్కా. ఏమిటే అది? కీర్తిరాయుడి వారసులు ఎవరో ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. పూజారికి కూడా తెలీదుగా. అదే ఆ మాటే చెబుతున్నా. వాళ్ళని వెతకడానికి ఒక పద్ధతిని అనుసరిస్తే, పూజారి కూడా ఆ పద్ధతిలోనే నడిస్తే ఉపయోగం ఉంటుంది.
లంకానగరంలా విశాలంగా ఉన్న ఈ పట్టణంలో పద్ధతులు పనికిరావు. దైవం మీద భారం వేసి ముందుకు సాగిపోవటమే. తెలివి తక్కువ వాళ్ళకి దైవం కూడా సహకరించదక్కా. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? ఏమిటా? అటు చూడు. ఏముంది అక్కడ? దుర్మార్గుడు, మనల్ని చూస్తే ప్రమాదం. మనమెవరమో వాడికి తెలీదు. చూస్తే ఏమవుతుంది? పిచ్చి పిల్ల, క్షుద్రుడు వాడు. క్షుద్రశక్తిని ఆరాధించే నీచుడు. దైవిక శక్తి తన సమీపంలో ఉందన్న విషయం చిటికెలో తెలుసుకుంటాడు. నువ్వన్నట్టే జరిగిందక్కా. నువ్వు చెప్పిన దానికంటే 1000 రెట్లు అధికంగా ఉంది వాడిలో నీచత్వం. పక్కకి జరుగు. వాడి చూపు సోకితే ఒళ్ళంతా మంటలు. ఏంటి గురువా చూస్తున్నావు? ఎవరిని? వాసనరా, అడవి వాసన. మల్లె తీగలు, మాలతీ పొదలు మన దగ్గరికి వస్తున్నట్టు మధురమైన సువాసన. ఊరుకో గురువా, చెత్త కుప్పల పక్కన నిలబడ్డాం. చెత్త వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయి. ఈ పాడు వాసన నీకు సువాసన మాదిరిగా ఉందా? మాట సరిగా వినకుండా నోరు పారేసుకుంటావేరా అక్కుపక్షి. అద్భుతమైన ఉద్యానవనాల్లో విహరించి దైవిక శక్తులేవో మనకి సమీపంలోకి వచ్చాయిరా. ఇది పట్నం గురువా. దోమలు చేమలు తప్ప వేరే శక్తులేవి మన దగ్గరకు రావు. అన్నట్టు ఒక మాట. ఏమిట్రా అది? నీకు చాలాసార్లు చెప్పాను, నా పేరు అక్కుపక్షి కాదు, భోగరాజు అని. అలాగే లేరా అక్కుపక్షి? భోగరాజు. ఇక నుంచి అలాగే పిలుస్తాను. ఇప్పుడు మనం చేయాల్సిందేమిటో చూడు. ఈ చుట్టుపక్కల కీర్తిరాయుడు వారసులున్నట్టు నాకు అనిపించడం లేదు. ఉన్నా కూడా నీకు కనిపించరు గురువా. వెట్టకారమా? కాదు, వాస్తవం. వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో నీకు నాకు తెలియదు. ఎదురుగా వచ్చినా గుర్తుపట్టే అవకాశమే లేదు. మరేం చెయ్యాలరా? పిచ్చి గురువా, సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగిందట మనలాంటి ఆడమనిషి. మానవ రూపంలో ఈ నగరంలోకి వచ్చిన పోచమ్మ ఎవరిని అభిమానించిందో మనకు తెలుసు. ఇంకెవర్ని? ఆ మంగని. అక్కడుండగానే మన దృష్టిలో పడింది. ముందు మనం అక్కడికి పోదాం. మంగ మన చేతిలో మనిషి. మాటల్లో పెట్టి పోచమ్మ అభిలాష ఏంటో మనం తెలుసుకుందాం. పడిరా భోగరాజు, పడి. ఒకవేళ మంగే కనుక కీర్తిరాయుడు వంశానికి చెందింది అయితే మన పని మహాసులువైపోతుంది. ఇప్పుడు నువ్వు సరైన దారిలోకి వచ్చావు. పద పోదాం. ఇందాకేదో చెప్పబోయావు, ఏంటది? ఏమీ లేదక్కా. గుడ్డివాళ్లు చీకట్లో తడుములాడినట్లు ఈ మురికి వీధుల్లో తిరగటం అనవసరం. ఆ దుష్ట మాంత్రికుడి మీదే ఒక కన్ను వేసి ఉంచుదాం. వాడే మనకి సరైన దారి చూపిస్తాడు. మనమెవరమో తెలిస్తే మన తిక్క కూడా కుదురుస్తాడు. మనమేమైనా తెలివి తక్కువ వాళ్ళమా వాడికి అవకాశం ఇవ్వటానికి? సరే పద. షరీఫ్, ఒకసారి ఆపు. అరే, మళ్ళీ ఏమొచ్చింది పాండుబాయ్ నీకు? నా కడుపులో ఎలకల్. నాకు తెలుసు. అదిగో అక్కడ చూడు.
అరే అది ఆర్య మైసమ్మ గుడి పాండుబాయ్, అందులో ఏవో పూజలు జరుగుతున్నట్టున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి మన పిచ్చోడు వాళ్ళకి కనిపించడమో అడిగేసి వస్తాను. తొందరగా రా పాండుబాయ్, నాది కడుపులో ఎలకల్. చాలు చాలు, తొందరగా పోయి వస్తా. గ్రామదేవతాయ విద్మహే సర్వజన రక్షకాయ ధీమహి తన్నో ఆర్యమైసమ్మ ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. హారతి తీసుకోండమ్మా. శ్రీ ఆర్యమైసమ్మ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ సార్, మార్చిన గడ్డం, చింపురు జుట్టు వేసుకొని మెళ్ళో జంజం, ఒళ్ళంతా మట్టితో గోచి పెట్టుకుని పిచ్చివాన్లా ఉంటాడు. మీకేమైనా కనిపించాడా? అటువంటి వాణ్ణి నేనెప్పుడు చూడలేదు. నువ్వేమైనా చూసావమ్మా? చూడలేదండి. జ్వలంతీం వైరోచనీం కర్మ బలేషు దుష్టాం దుర్గాం దేవేకం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీ మైసమ్మ దేవతాభ్యో నమః. దివ్య శ్రీ వేదం అమ్మా, మార్చిన గడ్డంతో ఓ పిచ్చివాడు తిరుగుతూ ఉండడం చూసారా? మైసమ్మ తల్లి, ఏం కావాలో చెప్పు తల్లి. చెప్పు తల్లి, చెప్పు, నీకేం కావాలో చెప్పు తల్లి. ఓదార్పు, ఓదార్పు కావాలి. ఓదార్పేట తల్లి, చెప్పు తల్లి. నా అక్క బండరాయి అయిపోయింది. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఓదార్చే వాళ్ళు కావాలిరా. తల్లి వాళ్ళెవరో చెప్పు తల్లి, నీ పాదాల మీద పడేస్తాను తీసుకొచ్చి. నా ముందే ఉన్నాడు రా, నంగనాచిలా వింత చూస్తున్నాడు రా. అమ్మా చెప్పమ్మా, మైసమ్మ తల్లి ఎవరో చెప్పు తల్లి. కాళ్ళు ఎరుకొట్టి నీ ముందు పడేస్తాము. అమ్మా తల్లే, మైసమ్మ తల్లే. అది మీ వల్ల అయ్యే పని కాదురా. అమ్మా మైసమ్మ తల్లి, వాళ్ళెవరో చెప్పు తల్లి. ఎచ్చులకు పోతే మొఖాలు పచ్చడైపోతాయిరా. ఎంతమందినైనా ఒంటి చేత్తో విదిలించి పారేస్తాడురా. ఉక్కు పిండం రావాడు, బెదిరింపులకి లొంగడు. అమ్మా మైసమ్మ తల్లే చెప్పు తల్లే, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు తల్లే. నా అక్కను కాటేసిన కట్లపాము ఇంకోసారి ఇంట్లో దూరబోతోంది. వెంటనే వెళ్ళి వాడి సొత్తుని జాగ్రత్త చేసుకోమని చెప్పండిరా. వెళ్ళమని చెప్పండిరా. మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి. ఆరే మైసమ్మ తల్లికి, ఆరే మైసమ్మ తల్లికి, ఆరే మైసమ్మ తల్లికి, జై, ఆరే మైసమ్మ తల్లికి. జై, జై. తిండి యావే నీ బుద్ధిని పాడు చేస్తోంది. పరమ భక్తుడు అని ఊరుకుంటున్నా
ఆకలిస్తోంది తల్లి. ఆకలే నీకు శత్రువు, ఆకలే నీ బలహీనత. చిటికెలా అయిపోవలసిన పనిరా, నీ ఆకలే చెడగొట్టింది. పోనీ వెళ్ళరా, కట్లపాము కదిలింది. కాటు వేయక ముందే కాపాడుకోవాలి. వెళ్ళరా, వెళ్ళిపో, వెళ్ళు. మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి. మైసమ్మ తల్లి, ఏమైందమ్మా? లేమ్మా, లేమ్మా. మైసమ్మ తల్లి, మైసమ్మ లేమ్మా, తల్లి, లేమ్మా. మైసమ్మ తల్లి, అమ్మ లేమ్మా, మైసమ్మ తల్లి. భార్య మైసమ్మ పూనకంలో ఏమిటి మాట్లాడింది పాండుబాయ్? కట్లపాం కదిలిందంట, ఇంటికి వెళ్ళమంటుంది. ఎవరిని? ఎవరికి తెలుసు? ఆ పునకాల్లో వచ్చే మాటలకు అర్థం పర్థం ఉంటాయా? అరే అలా మాట్లాడకు పాండుబాయ్, ఏదో అర్థం ఉండే ఉంటుంది. ఉంటే ఉంటుందిలే గాని ఒకసారి ఆటో ఆపు. మళ్ళీ ఏమీ వచ్చింది పాండుబాయ్? ముస్తఫా గాడికి ఓ మాట చెప్పొస్తాను. ఏం మాట? అదే ఆ పిచ్చోడు కనిపిస్తే పట్టుకొని మన కబురు చేయమని. ఈ పిచ్చివాడి పిచ్చి నీకు బాగా ఎక్కువైపోయింది. 10 నిమిషాలు వస్తా, ఏడో మాకు. పాండుబాయ్ ఇప్పుడే వస్తానని అదే పోకపోయిండు. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. ఎప్పుడు వస్తాడో ఏమో. వాడు ఇటే వచ్చాడు. ఇంతలో ఎటుపోయాడో. అక్క, నీ దీర్ఘదృష్టితో చూడు. దీర్ఘదృష్టిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అదిగో ఏదో వాహనం. దాన్ని నరుల భాషలో ఆటో అంటారక్క. ఆటోలో ఎవరో డ్రైవరు. వాణ్ణే అడుగుదాం పద. పద.